తమిళ చూశారు కదా. కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే ఎందుకంత కక్ష? ఆ? నాకు అర్థం కాక అడుగుతాను. కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ మీకు ఏం అన్యాయం చేశారండి? కొంతమంది అది టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్ గా తనూజ గారు మన కళ్యాణ్ కి సంబంధించిన వాయిస్ తో కూడిన ఎడిట్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఆవిడ స్టేటస్ గా పెట్టుకున్నారు. దానికి మనం మ్యూచువల్ ఫ్యాన్స్ అంతా చాలా సంతోషపడ్డాం కదా. ఆ పేజ్ ని, ఆ స్టేటస్ ఏదైతే ఉందో, ఆ స్టేటస్ సంబంధించిన పేజ్ ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ పేజీ, ఈ తనూజ గారి కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ అందరూ కలిసి రిపోర్ట్స్ కొట్టి దాన్ని లేకుండా చేశారంట, లేపేశారంట పోస్ట్. ఐ మీన్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా తయారయ్యారో నాకు అర్థం కావడంలా. ఎందుకు ఇంత చచ్చిపోతున్నారు? తనూజానే తనకి నచ్చి పెట్టుకుంది స్టేటస్, ఆ అకౌంట్ నుంచి తీసుకొచ్చుకొని. ఆ అకౌంట్ లేకుండా చేస్తారా రిపోర్ట్లు కొట్టి? మళ్ళీ కొంతమంది ఏమో లవ్ ఎడిట్స్ మీద సీరియస్ అవుతున్నారు, ఫైర్ అవుతున్నారు. అవును కదా, అవును చెప్పడం మర్చిపోయాను. లవ్ ఎడిట్స్ మీద మీరు ఏదైతే ఫైర్ అయ్యారో, ఏదైతే మ్యూచువల్ ఎడిట్స్ నచ్చట్లేదు అని మీ తనూజ గారి ఫ్యాన్స్ ఎవరైతే అనుకుంటున్నారు, కొంతమంది, అందరి గురించి కాదు, కొంతమంది కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా సరే, తనూజ గారి ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి లవ్ ఎడిట్స్ నచ్చట్లేదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఎవరైతే అనుకుంటున్నారో పక్కన ఒక ఫోటో పెడతాను చూడండి. ఒక తాన్యా అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. ఆ పేజ్ లో తనూజ గారు అది ఆ లైక్ కొట్టిన ఫోటో ఉంది, లైక్ కొట్టారు చూసారా, అది లవ్ ఎడిటే. లవ్ సాంగ్ పెట్టి ఎడిట్ చేసిన దానికి తనూజ గారు లైక్ కొట్టారు అక్కడ. నాకు కనిపించింది అనమాట, ఫోటో చూస్తున్నారు కదా పక్కన. మరి వాళ్ళకి లేని బాధ, వాళ్ళకి లవ్ ఎడిట్ చేస్తే చూస్తే వాళ్ళు ఎక్కడ ఇది చిరాకు పడతారో, ఇరిటేట్ అవుతారో అని చెప్పేసి మీరు ఓవర్గా ఫీల్ అయిపోయి వాళ్ళకి నచ్చట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి సొల్లి కబుర్లని చెప్తున్నారు కదా. మరి నచ్చకపోతే లైకులు ఎందుకు కొడతారని నాకు అర్థం కాదు. నచ్చకపోతే లైకులు ఎందుకు కొడతారు? కొంతమంది అన్నారు అనమాట, నాకెందుకు కూడా వచ్చి కొంతమంది చెప్పారనమాట, ఏమని, ఆ ఇమేజెస్ మార్చండి, ఆ ఇమేజెస్ బాగాలేవు, మీరు అది ఏదో అన్నారనమాట, ఇమేజెస్ అలా పెట్టకూడదు అన్నారనమాట. కానీ నేను వాళ్ళ కోసమే నా తమ్మునేలో ఆ ఇమేజెస్ పెట్టాను. ఇలాంటివి ఇంకా పెడతాను. ఇన్స్టాగ్రామ్ పేజీ లేపేయడం కదా, దమ్ముంటే నా యూట్యూబ్ ఛానల్ లేకుండా చేయండి, దమ్ముంటే చూస్తాను నేను. ఆ చేసే మొనగాడు మొగాళ్ళు ఎవరో, ఆ మహావీర వనితలు ఎవరో నా ఛానల్ లేకుండా చేయండి దమ్ముంటే. చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను మీకు, చిన్న ఛాలెంజ్, చిన్నది కాదు పెద్దదే. ఎంత ధైర్యం లేకపోతే, ఎంత పలుపు లేకపోతే మీకు మా మ్యూచువల్ ఫ్యాన్స్ పేజీల మీద పడతారా? ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఎడిట్ పెడతాను నేను. ప్రతి ఒక్క ఎడిట్ సంబంధించిన, లవ్ ఎడిట్ సంబంధించిన ఫొటోస్ నా ఛానల్లో తమ్నేల్గా పెడతాను. మీరు ఏం పీకుతారో పీక్కోండి, పెడతాను. ప్రతి రోజు పెడతాను, ప్రతి ఫోటో పెడతాను. ఏం చేస్తారో చేసుకోండి. బెదిరిస్తారా? ఇన్స్టాగ్రామ్ పేజ్ లేకుండా చేస్తారా? మీరు మీకు నిజంగా దమ్ము ఉంటే, మీరు మొగాళ్ళు అయితే, మీకు మూతి మీద మీసం ఉంటే, దమ్ముంటే నా ఛానల్ లేకుండా చేయండి. దమ్ముంటే అమ్మాయిలు అయితే మీకు నిజంగా అంత గడ్స్ ఉంటే నా ఛానల్ లేకుండా చేయండి. ఏం కొడతారు కొట్టుకోండి రిపోర్ట్లు. ఎంత మండిందంటే నాకు నిజంగా ఎంత కోపం వచ్చిందంటే, పాపము ఆవిడ ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ లేకుండా చేశారంటే ఎంత చచ్చిపోతున్నారు, ఎంత కక్ష కట్టేశారు మ్యూచువల్ ఫ్యాన్స్ మీద మీరు. మీకు ఇలా కాదండి, ఇలా కాదు. వాళ్ళిద్దరు ఓపెన్ గా చెప్పినాడు మీకు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. మీరు వాళ్ళిద్దరు ఓపెన్ గా చెప్పినంత వరకు మీరు చచ్చిపోతూనే ఉంటారు. ఇది వాళ్ళ మా మీద పడి, మేము చేసే దాని మీద పడి. వాళ్ళిద్దరు ఏ రోజైతే ఓపెన్ అవుతారో ఆ రోజు మీకు మెట్టు తీసుకొని కొట్టినట్టు ఫ్యూజ్లు ఎగిరిపోతాయి అనమాట. నాకు చాలా కోపం వచ్చింది, చాలా చిరాకు వచ్చింది అనమాట. ఇంత కక్ష కట్టేశారు కదా మ్యూచువల్ ఫ్యాన్స్ మీద. దమ్ముంటే నా ఛానల్ లేకుండా చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ లేకుండా చేశారు కదా, దమ్ముంటే నా డేర్ ఇన్స్టా యూట్యూబ్ ఛానల్ లేకుండా చేయండి. అతను ఎవరో మహానుభావుడు, ఒక వ్యక్తి తనూజ గారి కల్ట్ ఫ్యాను, నా మీద కేసులు పెడతామని బెదిరించిన తను కూడా చాలా వాగాడు అనమాట ఇంతకుముందు. అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఇది కూడా వీకలేరు యూట్యూబ్లో. నన్ను ఇది కూడా వీకలేరు. అర్థమైందా? చూసుకోండి. ఛాలెంజ్ చేస్తున్నాను, దమ్ముంటే ఓపెన్ ఛాలెంజ్, నా ఛానల్ లేకుండా చేయండి. ఓకేనా?